హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఎప్పుడో ఓపెన్ అవ్వాల్సిన అశోక్ లేలాండ్ ప్లాంట్ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో రీఓపెన్ అయింది. సో మనందరికీ తెలుసు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గతంలో ఏదైతే 2019కి ముందు 14 నుండి 19కి ముందు ఏవైతే MOU చేసుకొని మళ్ళీ 2019 నుండి 2024 వరకు ఏవైతే ల్యాండ్ అవ్వలేదో ఆ కంపెనీస్ అన్నీ కూడా, ఏ కంపెనీస్ అయితే వెళ్ళిపోయాయో ఆంధ్ర వదిలి, ఆ కంపెనీస్ అన్నిటి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతున్నాయి. సో రీసెంట్గా మనం చూసాం అశోక్ లేలాండ్ కంపెనీని. సో మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారు ప్లాంట్ని. సో ఈ కంపెనీ 2019 కంటే ముందే MOU అనేది జరిగింది. ఈ కంపెనీకి స్థలం కేటాయించారు, అన్ని వసతులు కూడా కేటాయిస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. బట్ బ్యాడ్ లక్, 2019లో టీడీపీ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న వచ్చి ఆ కంపెనీని ఓపెన్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఆర్థికంగా కొంత వెసులుబాటు అవుతుందనో, లేకపోతే ఉద్యోగ కల్పన జరుగుతుందని చెప్పేసి చాలామంది ఆశపడ్డారు. బట్ గత 5 సంవత్సరాలుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు కనీసం అశోక్ లేలాండ్కి ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదు. సో చేయకపోవడంతో ఆటోమేటిక్గా కంపెనీ వాళ్ళు కూడా పెద్ద ఆసక్తి చూపలేదు. మనకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, మనకు అసలు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అంటే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేవు, ఎందుకులే మనం అక్కడ ప్లాంట్ ఓపెన్ చేయడం, మనం వేరే రాష్ట్రం చూసుకుందామని చెప్పేసి వాళ్ళు ఇక ఆలోచన విరమించుకొని వేరే రాష్ట్రాల వైపు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఏపీ ప్రజల అదృష్టం అనుకోవచ్చు. సో అలా ఆలోచన చేసి వేరే రాష్ట్రంలో ప్రారంభించక ముందే ఈలోపు మంత్రి లోకేష్ గారు మళ్ళీ అదే అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం, గతంలో మాదిరిగా మీకు మేము అన్ని సహకారాలు చేస్తామని చెప్పేసి ఒప్పించడం, అలా ఒప్పించడంతో మళ్ళీ ఇక్కడ ప్రారంభమైంది. సో ఇలాంటి అనేక కంపెనీస్ కూడా గత 5 సంవత్సరాలుగా కూడా ఎన్నో కంపెనీస్ వెళ్ళిపోయాయి. మొన్న రీసెంట్గా ఇదే అసెంబ్లీలో పయాల కేశవ్ గారు మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి పయాల కేశవ్ గారు మాట్లాడుతూ అనేక కంపెనీస్ ఇంక్లూడింగ్ జాకీ కంపెనీ, కడ్రాయర్ల కంపెనీని కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పంపించేశారు ఆంధ్ర నుండి. సో ఇంకొకటి మనం అసలు ఎంత ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చారంటే, ఈ కంపెనీకి మేము వెళ్ళిపోమనే చెప్పాము అని చెప్పేసి అమరాన్ లాంటి అతిపెద్ద సంస్థ, అమరాన్ కంపెనీ మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అనేక రాష్ట్రాలు పోటీ పడతాయి. చెన్నై అంటే తమిళనాడు, ఇటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇలా అనేక రాష్ట్రాలు వెంటబడతాయి అమరాన్ లాంటి సంస్థకు. మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా యువకులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అనేక కంపెనీలు, అనేక రాష్ట్రాలు పోటీ పడుతూ ఉంటే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న అమరాన్ కంపెనీని మేమే వెళ్ళిపోమన్నాము, అసలు ఆ కంపెనీ మా రాష్ట్రంలో ఉండక్కర్లేదని చెప్పేసి అమరాన్ కంపెనీని ఆంధ్ర నుండి తరిమేశారు. మనం చూసాం, ఎంత దురదృష్టకరమైన సంఘటన అది. అసలు కంపెనీలు రావాలని చెప్పేసి ఇతర రాష్ట్రాలు ఎగబడుతూ ఉంటే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రం అసలు కంపెనీ అక్కర్లేదు, మాకు వాలంటీర్స్ ఉద్యోగాలు చాలు అన్నట్టుగానే గతంలో వివరించరాలు. సో ప్రస్తుతం ఆ ఫేజ్ నుండి, ఆ డార్క్ ఫేజ్ నుండి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉంది. సో మనం రీసెంట్గా చూసాం, బిల్ గేట్స్ గారు కూడా అతి త్వరలో ఆంధ్రాకి రాబోతున్నారు. ఆల్రెడీ ఢిల్లీలో కలిశారు. మనందరికీ తెలుసు బిల్ గేట్స్కి అలాగే ఇటు చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో మనందరికీ తెలుసు. సో వన్స్ బిల్ గేట్స్ కనుక మన ఆంధ్రాలో, మన అమరావతిలో అడుగు పెడితే, ఎలాగైతే ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్ అయ్యిందో గతంలో బిల్ గేట్స్ రాగానే, అలాగే మరొక్కసారి అమరావతి కూడా డెవలప్ అవుతుందని అయితే ఖచ్చితంగా విశ్వసిస్తున్నాం. ప్రస్తుతానికైతే ఆ ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. అనేక కంపెనీస్ ఏవైతే వెళ్ళిపోయాయో ఆ కంపెనీస్ అన్నిటినీ కూడా మరొక్కసారి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఆల్రెడీ లోకేష్ గారు స్టార్ట్ చేశారు. చూద్దాం, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా అనేక కంపెనీలు కూడా రాబోతున్నాయి ఆంధ్రాకి. సో ఇది వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.